And notice how he speaks to Peter. ఇక్కడ పేతురుతో ఏం మాట్లాడుతున్నాడో మనం గమనించినట్లయితే Verse 31. Simon, Satan has demanded permission to sift you like wheat, but I prayed for you. 31వ వచనము. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనేను గాని That your faith will not fail. అయినను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. And when you're turned again, strengthen your brothers. And he says, I'm ready to go to prison. Death, verse 33. Luke 22:33. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి నీ మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా 33వ వచనం. But I say to you, Peter, before the cock crows twice today, you will have denied me 3 times. పేతురు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కోయదని నీతో చెప్పుచున్నానని. Now, there's something that strikes me when I read that. You know what it is? నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అనిపించింది. ఏంటో తెలుసా? He didn't first say, you're going to deny me 3 times, but I have prayed for you. నీవు నన్ను ఎరుగునని చెప్తావు, అయినా నేను ప్రార్థన చేశానని ముందు చెప్పలేదు. That's how we would do it, you know. You guys are going to let me down, but don't worry, I'll pray for you. నీవు నన్ను ఎరగనని చెప్తావు, అయినా నువ్వేం బాధపడగాకు, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను మనం చెబుతాం అలా. Because I'm the great saint. ఎందుకంటే నేను పెద్ద పరిశుద్ధుడిని. But Jesus didn't say like that. కానీ యేసుప్రభు ఆ విధంగా చెప్పలేదు. He started out by saying, Peter, I'm praying for you. ఆయన ఏం చెప్పాడంటే, పేతురు నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. Then afterwards he tells him, you're going to deny me. There's a meaning in that order. ఆ తర్వాత ఆయన చెప్పాడు, నీవు నన్ను ఎరగనని చెప్తావు. కాబట్టి ఆ క్రమంలో ఒక అర్థం ఉంది. That he encourages them and say, before he warns them, he encourages them, don't worry, I'm going to pray for you. వాళ్ళని హెచ్చరించే ముందు ఆయన ప్రోత్సహించాడు, మీరేమి భయపడొద్దు, నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. Then he says, you're going to face some danger, you're going to deny me. ఆ తర్వాత ఆయన చెప్పారు, నీవు ఒక ప్రమాదంలో పడతావు, నన్ను ఎరగనని చెప్తావు. Little things I see there in the attitude the Lord had. He knew Peter was sincere, but he knew he was weak. He wouldn't be able to stand. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో యేసు ప్రభు యొక్క వైఖరిని చూసినప్పుడు, పేతురు విషయంలో కూడా మనం చూసినట్లయితే పేతురు యథార్థంగానే ఉన్నాడు, అయితే ఆయన బలహీనుడని ప్రభువుకు తెలుసు, ఆయన నిలబడలేడని తెలుసు. When there's a risk of his life, that he would say, no, I don't know the Lord. తన ప్రాణానికే ప్రమాదం వచ్చినప్పుడు ప్రభువు నేను ఎరుగునని చెప్తాడు. The Lord knew their heart, and he tells these people who Peter's going to fail him, all of them are going to run away. He knows that. ప్రభువుకి వాళ్ళ హృదయం తెలుసు, నన్ను ఎరగనని పేతురు చెప్తాడు, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు నన్ను విడిచి పారిపోతారని ప్రభువుకు తెలుసు. But he says to them, verse 28, amazing words, you are those who have stood by me. కానీ 28వ వచనంలో ఎంత అద్భుతమైన మాట ప్రభు చెప్పారు, నా శోధనల్లో నాతో కూడా నిలిచిన వారు మీరే. Isn't that amazing to say that to people who he knew in a few hours they would leave him and run? కొన్ని గంటల తర్వాత ఆయన్ని విడిచి వాళ్ళందరూ పారిపోతారని తెలిసి కూడా ప్రభు ఈ మాట చెప్పటం ఎంత అద్భుతం కాదా? Just in a few hours. కొన్ని గంటల తర్వాతే, maybe 2-3 hours later they would flee him and run. బహుశా 2-3 గంటల తర్వాత వాళ్ళు పారిపోతారు. Leave him and run. బహుశా 2-3 గంటల తర్వాత ఆయన్ని విడిచిపెట్టి పారిపోతారు. But he says, you are those who stood by me, and as my Father has granted me a kingdom, I grant you. కానీ వారితో ఆయన ఏం చెప్పారంటే, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే, కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో మీరు పాలు పొందుతారు. The Bible says we should be tender-hearted towards each other. బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఒకరి ఎడల ఒకరు కరుణా చిత్తులమై ఉండాలి. Let me read you a verse in 1 Peter in chapter 8, chapter 3, verse 8. He's talking about how husbands and wives must behave towards each other, and then he says, ముందు ఆయన భార్యాభర్తల గురించి చెప్తూ వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్తున్నారు. all of you, verse 8, 1 Peter chapter 3, verse 8, to sum up, all of you must be harmonious, sympathetic, brotherly, kind-hearted, and humble in spirit. తుదకు మీరందరూ ఏక మనస్కులై
ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. That's a verse we can profitably meditate on each of those expressions. It's worth meditating on for a whole morning meditation. ఇందులో ఉన్న ప్రతి మాటని కూడా ఉదయకాలం ధ్యానములుగా మనం ధ్యానిస్తే ఎంతో క్షేమాభివృద్ధి మనకు కలుగుతుంది. Harmonious, sympathetic, brotherly, kind-hearted, humble in spirit. ఏక మనస్కులై ఉండటం, సుఖ దుఃఖముల యందు పాలు పంచుకోవటం, సహోదర ప్రేమ కలిగి ఉండటం, కరుణాచిత్తులుగా ఉండటం, వినయ మనస్కులై ఉండటం. We don't know what all struggles many people here are going through. ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేక మంది ఎటువంటి ప్రయాస గుండా వెళ్తున్నారో మనకు తెలియదు. We assume everything is wonderful because we don't tell each other all our struggles and aches and pains and problems. అంత అద్భుతంగా ఉందని మనం అనుకుంటాం. ఎందుకంటే ఒకరితో ఒకరు మనం పంచుకోము వాళ్ళ కష్టాలు, ప్రయాసలు, ఇబ్బందులు, బాధలు. But we know how it is in this world. కానీ ఈ లోకంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు. Sickness can be there, problems and uncertainties, job uncertainties and రోగములు వస్తాయి, సమస్యలు ఉంటాయి, అనిశ్చితి ఉంటుంది, health uncertainties. ఉద్యోగంలో అనిశ్చితి ఉంటుంది, ఆరోగ్యంలో అనిశ్చితి ఉంటుంది. In Ecclesiastes 3, it says there is a time for everything. ప్రసంగి 3లో మనం చూస్తాము ప్రతి దానికి సమయము కలదు. A time to do this and a time to do that. అది చేయటానికి ఒక సమయం ఉంటుంది, ఇది చేయటానికి ఇంకో సమయం ఉంటుంది. There is a time for rebuke. గద్దింపునికి కూడా ఒక సమయం ఉంటుంది. There is a time for encouragement. ప్రోత్సాహానికి కూడా సమయం ఉంటుంది. There is a time for everything. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. There is a time to embrace, verse 5, and a time to refrain from embracing. So when we come together as a family, this is a time to lift one another's burdens, to be concerned and to have this attitude towards one another. మనం ఒక కుటుంబంగా ఇక్కడకు చేరి వచ్చినప్పుడు ఒకరినొకరు పైకి లేవనెత్తటం, ప్రోత్సహించటం, ఒకరి భారములను ఒకరు భరించటం చేయాలి. You have no idea how much I long to be here with you. I'd rather be here than in any other place in the world at this particular time. ఈ సమయంలో నేను మీతో కూడా కలిసి రావటానికి ఎంత కోరుకుంటున్నానో మీకు తెలియదు. ఈ సమయంలో ఇక్కడ ఉండటం కంటే ఈ లోకంలో మరెక్కడా నేను ఉండాలనుకోవటం లేదు. I have had the tremendous privilege of being with God's people in many countries. అనేక దేశముల్లో దేవుని ప్రజలతో ఉండే అవకాశం, ఆధిక్యత నాకు అనేకసార్లు కలిగింది. Who've suffered because their faith in Christ. క్రీస్తులో వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి శ్రమపడిన వారు. I really love them and appreciate them. నిజంగా నేను వాళ్ళని ప్రేమిస్తాను, ప్రోత్సహిస్తాను. I've never been through what they've been through. వాళ్ళు వెళ్ళిందంతా నేనేం వెళ్ళలేదు. I had God-fearing Christian parents. దైవభక్తి కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులు నేను కలిగి ఉన్నాను. Many children now planning to go to colleges at a young age. ఇప్పుడు అనేక మంది పిల్లలు యవనస్తులుగా కాలేజీలకు వెళ్తున్నారు. We don't know what they face. Colleges are a very evil place nowadays. కాలేజీల్లో వాళ్ళు ఏం ఎదుర్కొంటారో మనకు తెలియదు. ఈ రోజుల్లో కాలేజీలు ఎంతో దుర్మార్గంగా ఉన్నాయి. We need to be tender-hearted and concerned మనము వాళ్ళ ఏళ్ల కరుణ కలిగి వాళ్ళని పట్టించుకోవాలి. for our children. So as we come together to break bread, let us remember what it says in 1 Corinthians 11. కాబట్టి మనం రొట్టె విరవటానికి ఇక్కడికి కూడి వచ్చినప్పుడు 1 కొరింథీ 11:1 ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. The bread which we break, 1 Corinthians 10:16. 1 కొరింథీ 10:16 చూద్దాం. The last part, the bread which we break is a sharing in the body of Christ, because there is one bread, because we are one body. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. That's why we all partake of that one bread. That small piece of bread that you eat is broken from one piece. మనము ఆ రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు ఆ ఒక్క రొట్టెలోని ఆ భాగాన్ని మనం తీసుకుంటున్నాం. To show that we are all basically one body. మనందరము ఒకే శరీరం అని చూపించడానికి. None of us are perfect. మనలో ఎవరము పరిపూర్ణం కాదు. And I am most conscious of all that I am not perfect. నేను కూడా పరిపూర్ణుని కాదని నాకు ఎంతో తెలుసు.
But I think all of us are sincere. Certainly, I believe that. Because I believe that all of you have heard the message of the new covenant here for years, and కానీ నేను నమ్మేది ఏంటంటే అనేక సంవత్సరాల నుండి క్రొత్త నిబంధన సందేశాన్ని మీరు వింటూ ఉన్నారు, మీరు యథార్థంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. I believe with all my heart that all of you are sincerely seeking to walk in the footsteps of Jesus. నా హృదయం అంతటితో నేను నమ్ముతున్నాను, మీరందరూ కూడా యథార్థంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలని అనుకుంటున్నారు. And therefore, I want to value and appreciate each of you అందుకే నేను మిమ్మల్ని అభినందిస్తాను, మీ అందరికీ విలువిస్తాను. and break bread together with you, recognizing that you are part of my body. రొట్టె విరుచుట్లో నేను పాలు పొందుతాను, నా శరీరంలో మీరు కూడా భాగమని నేను నమ్ముతాను. We are one body. And that is what I am testifying to when I break bread with all of you. మనందరము ఒకే శరీరము, మీ అందరితో కలిసి నేను రొట్టె విరుస్తున్నప్పుడు అదే సాక్ష్యాన్ని నేను ఇస్తున్నాను. So let us keep that in mind, to have the Spirit of Christ with which He came to that first breaking of bread. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మొదటిసారి ఆ రొట్టె విరిచేటప్పుడు ఏ విధంగా వచ్చారో అటువంటి వైఖరితో మనం కూడా వద్దాము, దాన్ని జ్ఞాపకం చేసుకుందాము. To have that with us as we come to the Lord's table now, and to recognize that Jesus Himself is here. యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ ఉన్నారు అని ఆయన యొక్క సన్నిధిని మనము ఆ స్పర్శను తెలుసుకోవాలి. We can sense Him in our spirit. మన ఆత్మలో ఆ స్పర్శను తెలుసుకోవాలి. Ask the Lord to make His presence real in your spirit. ప్రభువును అడుగు, నీ ఆత్మలో ఆయన యొక్క సన్నిధి నిజముగా నీవు అనుభవించులాగున అడుగు. It will make a lot of difference. Amen. ఇది ఎంతో వ్యత్యాసాన్ని తీసుకుని వస్తుంది. ఆమేన్.